మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రివర్గంలోనూ చోటు పొందారు. మాజీ ఎమ్మెల్యే మండపల్లి నాగిరెడ్డి కుమారుడిగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు ప్రసాద్ రెడ్డి. వైసీపీ కంచు కోటగా ఉన్న రాయచోటిలో ఈసారి టీడీపీ జెండా ఎగురవేశారు. ప్రతిపక్ష నేతలను ధీటుగా ఎదుర్కొనే నేతగా అతి కొద్ది రోజుల్లోనే మండిపల్లి పేరొందారు. 2019 ఎన్నికల్లోనూ వైసీపీలో టికెట్ కోసం ప్రయత్నించిన మండిపల్లి చివరకు టీడీపీ గూటికి చేరారు. సైకిల్ తరపున పోటీ చేసిన మండిపల్లి వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిని అనూహ్యంగా 2495 ఓట్ల తేడాతో ఓడించారు. అయితే రాయచోటి నియోజకవర్గంలో రాంప్రసాద్ రెడ్డికి ఎమ్మెల్యే సీటు కేటాయించినప్పుడు టీడీపీ అంతర్గత విభేదాలు తలెత్తాయి. అప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన రెడ్డప్ప గారి రమేష్ కుమార్ రెడ్డి టికెట్ రాలేదని అసమ్మతితో పార్టీని వీడి వైసీపీలో చేరారు. దీంతో నియోజకవర్గంలో రాంప్రసాద్ రెడ్డికి క్యాడర్ సహకరించకపోయినప్పటికీ క్యాడర్ బలోపేతానికి గట్టిగానే కృషి చేస్తూ రాయచోటిలో టీడీపీ జెండాను ఎగరవేశారు ఆయన. అయితే ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత నియోజకవర్గంలో పర్యటించినప్పుడు భారీగా జన సమీకరణను చేపట్టారు. అందులోనూ తన సత్తాను చాటుకున్నారు. దీంతో అధిష్టానం దృష్టిలో మండిపల్లి రాంప్రసాద్ చోటు దక్కించుకున్నారు. జిల్లాలో సీనియర్లు రెడ్డి సామాజిక వర్గంలో ఎక్కువ శాతం నేతలు ఉండటంతో ఎవరికి ఇచ్చిన కుమ్ములాట తప్పదు అనే కోణంలో మండిపల్లికి మంత్రి పదవి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ గతంతో పోల్చుకుంటే ఈసారి తెలుగుదేశం పార్టీ అధిష్టానం యువ నేతలకు పట్టం కట్టే విధంగా మంత్రి పదవి కట్టబెట్టినట్లుగా కనిపిస్తోంది. రాయచోటి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 1999, 2004 ఎన్నికల్లో మాత్రమే టీడీపీ నుంచి ఎస్ పాలకొండ్రానాయుడు గెలిచారు. ఇక 2009 నుంచి 2019 వరకు కాంగ్రెస్, వైసీపీలే గెలుస్తూ వచ్చాయి. అయితే ఈసారి మాత్రం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు. మాధవిరెడ్డి భర్త టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు కావటం, ఆమెకు మంత్రి పదవి ఇవ్వటం వల్ల పార్టీ అంతర్గతంగా రాజకీయాల్లో సమస్యలు రావచ్చనే కారణం చేత ఆమెకు మంత్రి పదవి దక్కలేదని టాక్ వినిపిస్తోంది. ఇక అలానే మంత్రి పదవి మాధవిరెడ్డికి రాకపోవడానికి కారణం పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి ఒకే సామాజిక వర్గానికి న్యాయం చేస్తారని అపవాది కూడా కావచ్చని చర్చించుకుంటున్నారు అక్కడ నేతలు. జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలు మాధవిరెడ్డిపై కొంత అసమ్మతి ఉన్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నారు. ఈ నియామకంతో ప్రాంతీయ సమీకరణాలు, కుల రాజకీయాలను సమతుల్యంగా నిర్వహించడం కుదురుతుందని ఆలోచన చేసినట్లు ఉన్నారు. యువకుడు, విద్యావంతుడు నియోజకవర్గంలో అతి కొద్ది రోజుల్లోనే పట్టు సాధించిన వ్యక్తిగా అధిష్టానం దృష్టిలో పడ్డారు రాంప్రసాద్ రెడ్డి. మొత్తానికి రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో పార్టీకి వ్యూహాత్మక ప్రయోజనం కలిగే ఛాన్స్ కూడా ఉందని అనుకుంటున్నారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్కన్న శుద్ధితో నిర్వహిస్తానని, భయంతో కానీ, పక్షపాతంతో కానీ, రాగద్వేషాలతో కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన
లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించి అవసరమైన మేర తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచలేదా వెల్లడించగా దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.